హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోరు చిక్కుడు ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా ఈ మూడు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. వేడుతుందండి, ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం నూనెలో ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. కొద్దిసేపు నూనెలో ఫ్రై అయ్యాక గోరు చిక్కుడు వేసుకోవాలి. కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి. ఆలుగడ్డలు వేసుకున్నామండి. కొంచెం నూనెలో ఫ్రై చేసి టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మొత్తం కలుపుకున్నాక కారం పొడి వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకుంటాం కదండి, మాడకుండా కొంచెం వాటర్ వేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయండి, మరీ మెత్తగా కాకుండా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. రెడీ అయిపోయిందండి గోరు చిక్కుడు ఆలుగడ్డ కర్రీ.